ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల అండతో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్కు కూటమి సర్కారు అధికారంలోకి రాగానే కష్టాలు మొదలయ్యాయి. వరుస కేసులు వెంటాడాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నందుకు బోరుగడ్డ అనిల్ జైలు పాలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ భజన స్టార్ట్ చేశారు. 100% జగనన్న వల్లే బయటకు వచ్చానని చెప్పుకున్నారు. అక్కడితో ఆకుండా జగన్ బెయిల్ కోసం ఏ లాయర్లు అయితే వాదించారో ఆ లాయర్లే తన కోసం కూడా వాదన వినిపించారని స్వామి భక్తి చాటుకునే ప్రయత్నం చేశాడు. అదే ఆయన కొంప ముంచింది. ఆ మాటలే కాంట్రవర్షియల్గా మారాయి. వైసీపీ వెంటనే డ్యామేజ్ కంట్రోల్కి దిగినట్టు కనిపిస్తోంది. తాజాగా బోరుగడ్డకు వైసీపీ షాక్ ఇచ్చింది. అనిల్ అసలు మా మనిషే కాదని తేల్చేసింది. సంబంధం లేదని చెప్పేసింది. అన్న అండ చూసుకొని రెచ్చిపోయిన అనిల్ ఇప్పుడు బోరుమంటున్నాడు. సార్ రమేష్ గారు, బోరుగడ్డ అనిల్ కుమారు జగనన్న ఫ్యాన్ అని చెప్పేసి ఈరోజు ఏదో కొత్తగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కాదు, గత ప్రభుత్వ హయాంలో అత్యంత జుగుప్సాకరంగా ర్యాంకింగ్ కనిపిస్తే మనోడికి టాప్ నంబర్ 1 ర్యాంక్లో ఉంటాడు. ఫుల్గా తాగేసి ఒకసారి అంటే ఏదో నోరు జారాడు తాగున్నాడు అని కూడా ఏ ఇంటర్వ్యూ చూసినా బండ బూతులు. అదేవిధంగా టీఆర్పీలు కాదులేండి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఎలవ చేయరు. కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ వ్యూవర్షిప్ కోసం ఆడపిల్లలు కూడా యాంకర్లు ఆడపిల్లలను కూడా పెట్టి ఎంకరేజ్ చేసి మరీ ఇంటర్వ్యూలు చేశారు. అయినా ఎక్కడా తగ్గలేదు. ఎన్నో సందర్భాల్లో జగనన్న నా దేవుడు అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్న అతన్ని నేను అస్సలు ఖండించలేదని నేను అనలేదే, కానీ అతన్ని ఆపాల్సిన ప్రయత్నం అయితే చేయలేదు మీరు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను బయటకు ఉన్నాను అంటే కారణం జగనన్నే, ఆయన లేకపోతే నేను ఇప్పటికి కూడా బెయిల్ వచ్చేది కాదు, జైల్లోనే ఉండేవాడిని. ఎందుకంటే స్ట్రాంగ్ లాయర్స్ని పెట్టారు. ఆ లాయర్లు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసిన తర్వాత ఇద్దరికి చేశారు, నాతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అని చెప్పేసి. మరి అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ప్రకటనలు అనుకోవాలా, డిజోన్ చేసుకోవటం? మరి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకని ఓన్ చేసుకున్నారు, ఇప్పుడు ఎందుకు డిజోన్ చేసుకుంటున్నారు? సురేష్ గారు, బోరుగడ్డ అనిల్ విషయం వచ్చిన మొట్టమొదటి రోజు నుండి కూడా ఫస్ట్ డే కూడా మీరు చూసారు లేదంటే, నాకు తెలిసి అతను అరెస్ట్ అయ్యి 11 నెలలు, ఒక సంవత్సరం అయిపోతుంది నాకు తెలిసినంత వరకు. సంవత్సరం అతను అరెస్ట్ అయిన మొట్టమొదటి రోజు నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఏ అధికార ప్రతినిధి అయినా సరే, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే, అతను మా పార్టీకి సంబంధం లేదు అనేది చాలా నిర్ద్వంద్వంగా చెప్పిన విషయం. ఎందుకంటే ఏ ఒక్క రోజు కూడా అతను మా పార్టీ సభ్యత్వం లేదు అతనికి, అతను ఒక రిపబ్లికన్ పార్టీకి అధ్యక్షుడు అని చెప్పి అతను చెప్పుకునేవాడు. నేను జగనన్న అభిమానిని అతను చెప్పుకునేవాడు తప్ప, మేమైతే మా పార్టీలో ఎప్పుడు కూడా అతను లేడు, మాకు సభ్యత్వం లేదు, మా పార్టీలో అతని సభ్యత్వం లేదు. నెక్స్ట్ ఇక మీరు రెండో విషయం అడిగారు, అతను జగన్మోహన్ రెడ్డి గారికి వాదించిన లాయర్లే నాకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి వాదించారు అని చెప్పి. అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి వాదించిన లాయరు నిరంజన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన సిబిఐ కేసెస్లో కానీ ఈడీ కేసెస్లో కానీ నిరంజన్ రెడ్డి గారు వాదించారు. మరి బోరుగడ్డ అనిల్ అతని కేసెస్లో ఎక్కడా కూడా నాకు తెలిసి నిరంజన్ రెడ్డి గారు వాదించిన దాఖలాలే లేవు. అతని లాయర్ వికే విజయలక్ష్మి అని చెప్పి ఆవిడ వాదించినట్లు, ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కడో 1-2 ఇంటర్వ్యూస్లో కూడా ఆవిడ విజయలక్ష్మి గారు అని ఆవిడ మాట్లాడినట్టు నేను చూసినట్టు గుర్తు నాకు. ఆవిడ అతని తరపున వాదించిన సందర్భాలు ఉన్నాయి తప్ప నిరంజన్ రెడ్డి గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసెస్ వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఎక్కడా కూడా వాదించలేదు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కూడా నాకు తెలిసినంత వరకు మరి విజయలక్ష్మి గారు వాదించలేదు. మరి అదేదైనా వాదించారో లేదా అనేది చూడాలి, అది నాకు కరెక్ట్గా తెలియదు. ఇక్కడ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటల్లో, ఎందుకంటే నాకు అర్థమైనది ప్లస్ అతను మాట్లాడుతున్న మాటలను బట్టి వ్యవహారం ఏంటంటే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్లో అతను మాట్లాడుతున్నాడు, పార్టీని డ్యామేజ్ చేయడానికి అతను ఆ ఇంటర్వ్యూలు ఇచ్చాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లాయరు అతనికి వాదించి ఉంటే నిరంజన్ రెడ్డి గారు ఇదిగో నా కేసు వాదించారని చెప్పి అతను ప్రూఫ్ చూపించి ఉండొచ్చు. ఎక్కడా అతను ప్రూఫ్ చూపించలా. కానీ ఈ రోజున అతను మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడిన మాటలకే నిన్న క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
బోరుగడ్డ అనిల్కు మా పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు, అతను మా పార్టీకి చెందిన వ్యక్తి కాదు అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అనిల్ అనే వ్యక్తి మా పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అతని తరపున నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వాదించిన లాయర్లు ఎవరు అతనికి వాదించలేదు. కేవలం ఈ రోజున అతను కేసెస్ తప్పించుకోవడానికి కానీ లేదా రేపొద్దున భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం పెట్టే కేసుల మూలంగా నేను ఇబ్బంది పడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం స్క్రిప్ట్ ప్రకారం అతను మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో భవిష్యత్తులో ఖచ్చితంగా అతను ఏది మాట్లాడినా దానికి అతను మూల్యం చెల్లించుకుంటాడు. ఎందుకంటే గతంలో కూడా అతను చాలా, నాకైతే అసలు అతని గురించి మాట్లాడటం ఇష్టం లేదు, చాలా వరస్ట్గా మాట్లాడాడు. ఎందుకంటే ఇళ్లలో ఉన్న ఆడపిల్లల గురించి కానీ లేదా వాళ్ళ భార్యల గురించి కానీ మాట్లాడటం అనేది ఎవరో కూడా హర్షించలేని విషయం. అతను మాట్లాడిన మాటలు ఎందుకు ఆ రోజున మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తులను ఎవరు క్షమించాలని చెప్పి నేనైతే కోరుకోను. మా పార్టీ కూడా ఎక్కడ కూడా అతన్ని డిఫెండ్ చేసిన దాఖలాలు లేవు. మొట్టమొదటి రోజు నుండి కూడా అతను చేసినది తప్పనే మేము చెబుతున్నాం. ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా అతను మాట్లాడిన మాటలు ఈ సమాజం హర్షించదగ్గ మాటలు కావు. అతను మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. హర్షించడం తర్వాత సంగతి అండి బాబు. అసలు ఆ మాటలు మన మగవాళ్ళు కూడా ఆఖరికి అటువంటి బూతులు అలా అసలు అతను మాట్లాడిన మాటలు చాలా దారుణమైన మాటలు. అతను అలా మాట్లాడకూడదు. అదే ఇంతే స్ట్రాంగ్ వాయిస్తో అప్పుడు మీరు కూడా ఖండించుంటే బాగానే ఉండేది. ఆ పని చేసుంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు చెప్పే వాటిని నమ్మడానికి అవకాశంగా ఉండేది. రెండోది వైసీపీ అధికారికంగా కూడా ప్రకటించిందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు, ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కానీ ఆ దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ అధికార ప్రతినిధి ఒక ఆయన చెప్తూ బోరుగడ్డ అనిల్ని తప్పు పట్టడంలా ఆయన అలా మాట్లాడారని చెప్పేసి వక్రీకరిస్తున్నారంట. మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు ఈ పేరు చెప్పంటారు? వెంకటరెడ్డి గారు మొన్న మధ్య అరెస్ట్ అయి బయటకు మొట్టమొదటి రోజు నుంచి కూడా వ్యతిరేకిస్తున్న వ్యక్తి వెంకటరెడ్డి గారు. వ్యతిరేకించవచ్చు. ఇక్కడ కూడా ఆయన ఈ రకంగా మాట్లాడారని చెప్పేసి మీడియా వాళ్ళు వక్రీకరిస్తున్నట్టుగా, లేకపోతే టీడీపీ కూటమి వాళ్ళు వక్రీకరిస్తున్నట్టుగా ఆపాదిస్తున్నట్టుగా, మీ పార్టీకి ఆపాదిస్తున్నట్టు వీళ్ళు అన్నారంట. అతను అన్నాడని డైరెక్ట్గా చెప్పడంలా సరే అర్థం చేసుకోవాలేమో. ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఈ రోజు కూడా అతని గురించి మాట్లాడటం జరిగింది. ఈనాడులో వచ్చిన స్టేట్మెంట్ మీరు ఏదైతే ఈ రోజు డిబేట్ పెట్టారో అదే ఈనాడు క్లిప్పింగ్ దాని మీద వెంకటరెడ్డి గారు క్లియర్ గా మాట్లాడటం జరిగింది. ఇది ఈనాడు కిరణ్ ఈ విధంగా రేపు పొద్దున నేను మాట్లాడతాను, కిరణ్ కి నాకు సంబంధం ఉందని చెప్పి నేను ఏదో చెప్తాను, ఆ కిరణ్ కి నాకు సంబంధం ఉన్నట్ట ఈ రోజు బోరుగడ్డ అనిల్ అతని స్వార్థ ప్రయోజనాల కోసం అతను మాట్లాడుతున్నాడు. అతను అలా మాట్లాడుతున్నప్పుడు మాకు అతనికి సంబంధం కావాలని అతను చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పినా సరే కిరణ్ కి నాకు సంబంధం ఉన్నట్టు అని చెప్పి బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటల్ని ఖండించాడు వెంకటరెడ్డి గారు. ఎక్కడా కూడా అతన్ని అంటే ఈ విధంగా మాట్లాడుతుంటే వక్రీకరిస్తున్నారు మీడియా అని చెప్పి ఎక్కడ నాకు తెలిసి వెంకటరెడ్డి గారు మాట్లాడాలంటే నేను ఆ మీడియా కూడా మీకు పంపిస్తాను. ఓకే నేనేమి స్పెసిఫిక్ గా ఆయన మాట్లాడాను కాదు, ఆయన ఒక్కడే కాదు, నాగార్జున యాదవ్ కూడా అదే అర్థం వచ్చేటట్టుగానే మాట్లాడాడు. ఆపాదిస్తున్నారు అని చెప్పేసి. ఆపాదించడం ఏంటి, క్లియర్ గా అక్కడ మాట్లాడుతుంటే క్లియర్ గా వీడియోలో కనబడుతుంటే. రైట్, ఎనీవే వంశీకృష్ణ గారు. సురేష్ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ చొక్కా అలా హ్యాంగర్ నుంచి తీసుకుని ఇలా వెళ్ళి జగనన్న ఓకే అంటే వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యులు నరికేస్తా, ఇంట్లో వాళ్ళని అది ఆ రకమైనటువంటి భాష ఆడవాళ్ళని బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకసారి కాదు 2 సార్లు కాదు 110 సార్లు అన్నాడు. ఆఖరికి వైసీపీలో ఉన్న వాళ్ళకి కూడా జుగుప్స పుట్టేదట్టుగా. వైసీపీలో ఉన్నవాళ్ళేంటి, మనిషి ఎవరికైనా సరే జుగుప్స పుడుతుంది. కానీ ఇంత స్ట్రాంగ్గా అప్పుడు ఎవరు ఖండించిన పాపాను పోలా. చక్కగా మన వైరి వర్గాన్ని అలా తిడుతుంటే ఆనందపడ్డారా అన్న అనుమానం కలిగేటట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ఈరోజేమో అంత అయిపోయిన తర్వాత డిజోన్ చేసుకునే కార్యక్రమాలు. సార్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూసారా సురేష్ గారు?
అల్లు అర్జున్ గారి హీరో ఒక డైలాగ్ ఉంటుంది, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగున్నప్పుడు విలువలు మాట్లాడకూడదు మాస్టారు అంటాడు. అదే అప్లై అవుద్ది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ. నాకు తెలిసినంత వరకు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అసలు ఈ సమాజంలో బతకడానికి అర్హుడు కాదు. అట్లాంటి వ్యక్తి అసలు మళ్ళీ అతను ఇంటర్వ్యూ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ అతను కూడా బాధ్యతగా ఉండాలి. ఆ యూట్యూబ్ ఛానల్ అతను కూడా కొద్దిగా బాధ్యతగా ఉండాలి. ఇతన్నా మనం ఇంటర్వ్యూ చేసేది అనేటటువంటి బాధ్యత వాళ్ళకు కూడా ఉండాలి. సరే, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నాయో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ రైట్ నౌ. అయితే సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోరుగడ్డ అనిల్ గారు మాట్లాడుతున్నప్పుడు ఖండించింది ఒక్కళ్ళు, ఆవిడ శ్రీరెడ్డి గారు. బోరుగడ్డ అనిల్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలను ఉద్దేశించి అత్యంత ఇక మనం మాట్లాడుకోగలిగినటువంటి లాంగ్వేజ్లో మాట్లాడారో, శ్రీరెడ్డి గారు ఒక వీడియో రిలీజ్ చేసి మధ్యలో పిల్లలు ఏం చేశారా, పిల్లలనంటే తాట తీస్తా, ఏమైనా నీకు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా వైరాలు ఉంటే ఆయన్ని కామెంట్ చేయి, అంతేగాని వాళ్ళ పిల్లల్ని కామెంట్ చేయడానికి ఎవరు నువ్వు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి మాట్లాడినటువంటి ఒకే ఒక్క వ్యక్తి శ్రీరెడ్డి గారు మాత్రమే. ఇంకెవరు కూడా బోరుగడ్డ అనిల్ గారిని ఇప్పుడు రమేష్ గారు ఖండించినట్లు కండలుగా ఖండించారు ఇప్పుడు రమేష్ గారు. అది ఆ 5 సంవత్సరాలు ఎందుకు పోయింది, ఎక్కడికి పోయింది అనేది ప్రశ్న. ఇంకొక క్వశ్చన్ సురేష్ గారు, మీకు ఒక బోరుగడ్డ అనిల్ గారేనా అట్లా మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి? ఒక బోరుగడ్డ అనిల్ తప్ప ఇంకెవరు అట్లా మాట్లాడలేదా? వర్రా రవీంద్రారెడ్డి ఇతను ఎంత వరస్ట్ గా మాట్లాడాడండి. ఎల్ పదాలే కదా ఇతను ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా కానీ ఎల్ పదాలు దే పదాలు తప్ప ఏమన్నా మాట్లాడా? మా పార్టీలో ఉన్న ఆడపిల్లల ఫోటోలు మా ఫోటోలు మార్ఫ్ చేసి సంబంధాలు అంట కడతాడు. అతను ఎందుకు సార్ వీళ్ళు ఇంకా మా పార్టీ కాదని అనలేదు? వాడు ఏడ పార్టీయే కదా. ఏ పేరనకాల రెడ్డి ఉందనా వర్రా రవీంద్రారెడ్డిని మీరు ఇంకా ఆ మాట అనంది? ఇతను దళితుడు కదా, సో మా పార్టీ కాదు అనేసేయండి. వర్రా రవీంద్రారెడ్డి పేరు వెనకాల హైలీ రెస్పెక్టెడ్ సర్నేమ్ రెడ్డి అని ఉంది కాబట్టి వర్రా రవీంద్రారెడ్డిని మీరు ఏమనరు, మీ పార్టీయే. కానీ బోరుగడ్డ అనిల్ మాత్రం పని అయిపోయింది, తిట్టాల్సిన ఎన్ని తిట్టేశాడు. చచ్చా, జనం హర్షించలేదు. ఓ జనం ఇట్లా రియాక్ట్ అవుతారా తిడితే? అకారణంగా తిడితే జనం ఇలా రియాక్ట్ అవుతారా? తెలియలేదా 5 సంవత్సరాలు మన ప్రత్యర్థులు తిడుతుంటే మనకు సమ్మగా ఉందే, ఇప్పుడు నొప్పి తెలుస్తా ఉందా? సరే, బోరుగడ్డ అనిల్ మీ పార్టీ కాదు, వర్ర రవీంద్రారెడ్డి అని తక్కువ తినలేదు కదా, వాడిని ఎందుకు ఇంకా మా పార్టీ కాదని అనలేదు మీరు? మీ పార్టీ అయినా వర్ర రవీంద్రారెడ్డి? ఆడపిల్లల ఫోటోలు మార్పు చేసేవాడు మీ పార్టీ అయినా? మార్పులు చేసి దే పదాలు ఎల్ పదాలు వాడే ఎదవా వర్ర రవీంద్రారెడ్డి గారు మీ పార్టీ అయినా? వాడిని కూడా డిసౌన్ చేసుకోవాలి కదా, మా పార్టీ కాదని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు వర్ర రవీంద్రారెడ్డిని? ఒక బోరుగడ్డ అనిలే మీ పార్టీ కాదని ఎందుకు అన్నారు? ఇంకా వర్ర రవీంద్రారెడ్డి అంటే చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. సార్, ఇప్పటికి కూడా వేరే వేరే ప్రాంతాల నుండి ఆపరేట్ చేస్తున్న ఆడపిల్లల్ని అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి ఎందరో ఉన్నారు. ఈరోజు బోరుగడ్డ అనిల్ అనే అతనితో వీళ్ళ పని అయిపోయింది. 5 సంవత్సరాలు తిట్టించారు. తిట్టించిన తర్వాత ప్రజలు హర్షించలేదని చెప్పి వీళ్ళకి రియలైజ్ అవడానికి 11 వస్తే కానీ వీళ్ళు రియలైజ్ అవ్వలేదు. సో ఈ రోజు బోరుగడ్డ అనిల్తో పని లేదు కాబట్టి నిన్న మొన్న వచ్చినటువంటి అధికార ప్రతినిధులు, నిజమే బోరుగడ్డ అనిల్ ఈ విషయం మాత్రం కరెక్ట్గా చెప్పాడు. నిన్న మొన్న వచ్చినటువంటి అధికార ప్రతినిధులు వాళ్ళు ఎప్పటి నుంచోనైనా పార్టీలో ఉండొచ్చు. నిన్న మొన్న వచ్చినటువంటి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి, నిన్న మొన్న వచ్చినటువంటి అధికార ప్రతినిధి ఎవరు ఇంకొక అతను నాగార్జున, వీళ్ళు ఈరోజు బోరుగడ్డ మా పార్టీ కాదు అని అనేస్తా ఉన్నాడు. సో అల్టిమేట్గా బోరుగడ్డ అనిల్ని అసలు క్షమించే ప్రసక్తే లేదు, క్షమార్హుడు కాదు. అత్యంత వరస్ట్గా ఎవరిని మాట్లాడినా కానీ అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినా కానీ తప్పే, ఎవరి పిల్లల్ని ఆ మాటలు మాట్లాడినా కానీ తప్పే. కానీ ఆ రోజు నుంచి మీ పార్టీ నుండి ఖండించింది ఒక శ్రీరెడ్డి మాత్రమే. ఇదే ఖండన ఆ రోజు వచ్చుంటే బాగుండేది కదా. అతను మా పార్టీకి ఏం సంబంధం లేదు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే అంటే చాలట, చొక్కాకున్న హ్యాంగర్ కొన్ని చొక్కా తగిలించుకుని వస్తారనట. ఇట్లాంటివన్నీ అప్పుడు వింటానే చాలా బాగున్నాయా, మీకు ఫ్యాన్సీగా ఉన్నాయా? ఈరోజు అతను మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు నాకు బెయిల్ ఇప్పించాడు. సరే, అసలు వంశీ గారు ఏ పార్టీ అది పక్కన పెడితే అసలు అలా మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా వెంటనే. అదే చెప్పబోతున్నా సార్, నేను చర్యలు తీసుకోకపోగా ఇంకొక విషయం నాకు ఇక్కడ డౌట్ సార్. అతను ఒక పోలీస్ గన్మ్యాన్ పెట్టుకుని తిరిగేవాడు, డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక గన్మ్యాన్ పెట్టుకుని తిరిగేవాడు.
అతను డిపార్ట్మెంటా లేదంటే ప్రైవేటా అనేది నాకు ఇంకా క్లారిటీ రాలా. నేను ఇవాళే అడిగాను మాకు సంబంధించిన వాళ్ళని. ఒకవేళ అతను డిపార్ట్మెంట్ అయితే కనుక నేను ఆర్టీఐ కూడా వేస్తా. ఇతనికి గన్మ్యాన్ ఎవరు ఇచ్చారు ఏంటి అనే విషయం మీద నేను ఆర్టీఐ కూడా వేస్తా. సో అది వేరే విషయం, తర్వాత దాని గురించి డిస్కస్ చేయొచ్చు. ఒకటేంటంటే సార్, ఒక్క శ్రీరెడ్డి గారిని తప్ప ఎవరినన్నా చూపించండి బోరుగడ్డ అనేది తప్పు అని చెప్పి మాట్లాడిన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 నుండి 24 వరకు ఎవరున్నారు? శ్రీరెడ్డి అనే ఆవిడ, ఒక ఆవిడ వచ్చేసి ఆవిడ కూడా ఈయనకేం తక్కువ తీసుకోవాలా, ఆవిడ కూడా బూతులే తిడతారు. కానీ వీడు ఈ చిన్న పిల్లలండి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చిన్న పిల్లల్ని కూడా వదలకుండా బూతులు తిడితే ఇది కరెక్ట్ కాదు. నువ్వేమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, లేదంటే పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో తిట్టు, పిల్లల్ని తీసుకొస్తే ఊరుకోనని చెప్పి ఖండించినటువంటి, అంటే గుడ్డిలో మెల్లలాగా ఈవిడ శ్రీరెడ్డి అనమాట. వీళ్ళకి ఇప్పుడు దాకా లెక్కలు మాట్లాడేసి ఇప్పుడు విలువలు మాట్లాడుతున్నారు. ఇక ఎవరు చేసినా తప్పే అట. అప్పుడేం బీకారు మరి? తప్పు అయితే ఏం చేశారు? చెయ్యాలి కదా అప్పుడే. మీరు ఏం చేశారు మరి? ఇప్పుడు అసలు ఎవరి పట్ల అలా మాట్లాడినా కానీ చర్యలు తీసుకుని ఉంటే అప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండేది. ఇప్పుడు చెప్పే వాటికి క్రెడిబిలిటీ ఉండేది. ఇప్పుడు చూపించమన్నాడు సురేష్ గారు, అట్లా మాట్లాడేవాడు ఎవడు ఉన్నాడేమో. సో ఎవడు మాట్లాడినా తప్పే. బోరుగడ్డ అనిల్ అనే వాడి గురించి అసలు క్షమార్హత లేనటువంటి నేరం. అతని గురించి ఇక ఏ పార్టీ వాడైనా కానీ ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు సస్పెండ్ చేసుకుంటారు. వాడు మా పార్టీ అంటే ఈడేమో ఎవడు చెప్పాడు నా పార్టీ ఆఫీస్ అంతా నాదే అంటున్నాడు ఈడు. ఇక అవన్నీ వాళ్ళ పార్టీ ఇంటర్నల్. అసలు ఒకటి సార్, జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వస్తే పదవి ఇచ్చారు, మంత్రి పదవి. ఇంకోడు అతను ఎవరండి, మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి గారి అనుచరుడు తురగా కిషోర్, అతను బుద్ధా వెంకన్న గారిని బోండమ్మ గారి మీద హత్యా ప్రయత్నం చేస్తే మున్సిపల్ చైర్మన్ చేశారు. సో అలా కూడా ఆశపడి ఉంటాడు. నేను చంద్రబాబు నాయుడు తిడితే నాకు కూడా ఎక్కడో చోట ఎమ్మెల్యే సీట్ ఈకిపోరా అని చెప్పి ఆశపడి ఉంటాడు బోరుగడ్డ అనిల్. ఖండించాలి కదా సార్. ఇంకొక విషయం మీకు గుర్తు చేయాలి. ఇక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు రోజా గారు మైక్ ముందు ఉన్నప్పుడు ఒకసారి వచ్చి తిట్టమంటున్నాడు అని చెప్తారు. ఇదే జోగి రమేష్ ప్రెస్ చిన్నపిల్లల దగ్గరకు వచ్చేసి ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి 4 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే శభాష్ అని చెప్పి భుజం తడతాడు జగన్మోహన్ రెడ్డి. పెళ్లిళ్ళతో ఆగలేదండి బాబు, కుక్క పంది నా కొడక అసలు ఎందుకులే. అదే నేను అనేది, ఆ సినిమా డైలాగ్, సత్యమూర్తి సినిమా డైలాగ్, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి అంటే ఉన్నారు సార్, ఉన్నారు కానీ మీరు దాంట్లో పిహెచ్డీలు దాటేశారు. కానీ దానికి మీరు ఎందుకు ఇక అనవసరం ఖచ్చితంగా టీడీపీలో ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు. అదే ఒక స్థాయి మీ టైంలో ఒక స్థాయి దాడిపోయిందండి సార్. ఇక అది మీ టైంలో ఒక స్థాయి దాడిపోయింది. అది దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గుడినే వీళ్ళు ఈ మాటలు ఈ అమ్మ మొగుడుగా అన్నాడు కొడాలని అనే వ్యక్తి. అక్కడి నుంచి వచ్చింది సార్ ఇవన్నీ. అవన్నీ చెప్పుకుంటా ఉంటే అసహ్యంగా ఉంటాయి. రైట్, ఓకే. 2014 ముందే 100 రకాలుగా ఐటీడీపీని పెట్టి వీళ్ళు చేసిన వ్యక్తిత్వం ఉన్నాయి సార్, ఉన్నాయి. అయితే మీరు దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లారులే. కానీ మీరు దాని స్టాండర్డ్స్ ని చాలా వరల్డ్ క్లాస్ లెవెల్ కి తీసుకెళ్లారు. అది మాత్రం అందరు గమనించారు. ప్రచారం ఏంటి సార్? ప్రచారం ఏంటంటే బాబు ఎదురు కనపడుతుంటే మాట్లాడుతూ వర్రా రవీంద్రారెడ్డి గారి గురించి మాట్లాడు. వర్రా రవీంద్రారెడ్డి నా ఫేక్ ఐడి తయారు చేసి ఇష్టం వచ్చినట్లు నా ఫేక్ ఐడి పేరు మీద పెట్టారని చెప్పి ఆ రోజున కేసు పెడితే పినపాల ఉదయభూషణ్ అని చెప్పి వైజాగ్ లో ఒక అతను అరెస్ట్ చేసి అతనే నేనే తయారు చేశానని చెప్పి ఒప్పుకున్నాడు. ఈ రోజు వర్రా రవీంద్రారెడ్డి ఇక్కడ కూడా చూడండి, రాజకీయ లబ్ధి, వంశీ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇతను దళితుడు కాబట్టి, అతను రెడ్డి కాబట్టి అతను సపోర్ట్ చేస్తున్నారా? ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీ చూపించామంటే ఏమనుకోవాలన్నా రమేష్ అన్న, నిన్ను వర్రా రవీంద్రారెడ్డి మీద దాడి చూపిస్తున్నారంటే ఏమనుకోవాలా?
ఏ పదాలు ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలకి లేదంటే ఒక టీనేజ్ వచ్చిన పిల్లలకి ఆ వర్రా రవీంద్రారెడ్డి రాసే రాతలు చూపించగలవా? అరెస్ట్ చేశారు. ఇంట్లో ఆడవారి ముందు వర్రా రవీంద్రారెడ్డి రాసే రాతలు చదివించగలవా? వర్రా రవీంద్రారెడ్డి రాసే రాతల మీద కూడా నువ్వు జాయిన్ చూపిస్తా ఉన్నావంటే వాటి మీద ముందు అసలు పార్టీ నువ్వు చేయాల్సింది వాడిని. వంశీ గారు రమేష్ గారు అనేది ఏంటంటే వర్రా రవీంద్రారెడ్డిని బదనాం చేయడం కోసం అతని పేరు మీద ఫేక్ ఐడీలు క్రియేట్. వర్రా రవీంద్రారెడ్డిని ఒకటి బదనాం చేసేదంటే కీలక పాత్ర వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మంచిది, రాష్ట్రానికి శ్రేయస్కరం. వర్రా రవీంద్రారెడ్డి ఒకడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, వీళ్ళందరూ వైఎస్ఆర్ అంబటి రాంబాబు ఒకడు మెయిన్ క్యాండిడేట్. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేస్తున్నారు కదా, అది కరెక్ట్ కాదు అని చెప్తున్నా. రాష్ట్రానికి శ్రేయస్కరం వీళ్ళందరూ ఆ పార్టీలో ఉండడం. ముందు మీ పార్టీ బాగుపడాలంటే వర్రా రవీంద్రారెడ్డి మీ పార్టీలో ఇంకా శ్రేయస్కరం. ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు వర్రా రవీంద్రారెడ్డి గారు ఇప్పుడు మనం ఇప్పుడు డిగ్రీలు సర్టిఫికేట్లు ఎవరి పేరు డిప్లొమాలు చేశారు, ఎవరు సర్టిఫికేట్ లెవెల్, ఎవరు డిగ్రీ, ఎవరు పీజీ వద్దు పిహెచ్డీలు కానీ అందరూ కూడా చూశారు. నేనేమన్నానంటే బోరుగడ్డ అంశానికి వస్తే బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక టైం వరకు కూడా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా చలామణి అవుతూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటిది చూసాం. కానీ ఒక టైం తర్వాత అతను నేను రిపబ్లికన్ పార్టీలో లేనిక నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నానని నేనైతే విన్నట్టు గుర్తు. ఎవరన్నా కాదనుకుంటే అది ఎవరన్నా కాంట్రడిక్షన్ ఉంటే కాంట్రడిక్ట్ చేయొచ్చు. ఏది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే గతంలో నేను రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీలోనే ఒకే ఒక వ్యక్తి తెలుసు మొత్తం దేశవ్యాప్తంగా, ఆయన అదవాలే. ఆయనకు ఒక మంత్రి పదవి కూడా ఇస్తారు. సరే, దానికి ఏపీ అధ్యక్షుడిగా చెప్పుకునేవాడు ఇతను. కానీ ఆ పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ రకంగా మాట్లాడేవాడు. కానీ ఒక టైం తర్వాత మాత్రం అతను నేను వైసీపీకి పనిచేస్తున్నాను, నేను వైసీపీలో నేను రిపబ్లికన్ పార్టీకి సంబంధం లేదన్నట్టుగా కూడా నేను విన్నాను. సో దీన్ని ఎవరైనా కావాలంటే కాదని చెప్పొచ్చు. సార్ సైదా గారు ప్లీజ్. సురేష్ గారు, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే అతను ఒక అసాంఘిక శక్తి. ఇట్ ఈస్ క్లియర్. ఎందుకంటున్నానంటే ఈ మాట, గత 5 సంవత్సరాలలో అతను ఎలాంటి పదవి లేకుండా తనకు తానే జగన్మోహన్ రెడ్డి అభిమానిని, వీరాభిమానిని, ఆయన ఏం చెప్తే అది చేస్తా అన్నట్టుగా మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఏ విధంగా అతను తిట్ల దండకంతో ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. క్లియర్ అది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాస్తవంగా అన్న కారుమూరి రమేష్ అనేదో మాట్లాడుతున్నాడు, కానీ వాస్తవంగా అలాంటి అసాంఘిక శక్తి ఆ విధంగా ప్రేలాపనలు కొనసాగిస్తూ ఉంటే మక్కిలెరదీసి బొక్కలు వేయాలి. ఆ టైంలో మీరు ఎందుకు మరి చూస్తూ ఆనందపడ్డారు, వికటహాసం చేశారు? అతను ముఖ్యమంత్రి గారి నివాసానికి కోటివేల దూరంలో అతను ఆఫీస్ పెట్టి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసి గందరగోళం చేసినటువంటి పరిస్థితుల్లో పోలీసులు కేసు పెడితే ఆ రోజు కేసు రిజిస్టర్ కాదు అతని మీద. అతనికే పోలీసులు అండదండలు అందించారు. దీని వెనక ఎవరున్నారు? రమేష్ ఉన్నాడా, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? నేను చెప్పాలా? ఎందుకంటే నేను ఒకటే మీ ద్వారా నేను అడుగుతున్నా సురేష్ గారు, ఎందుకంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో గౌరవ శాసనసభని గౌరవ సభగా మార్చి ఏ విధంగా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని, వాళ్ళ భార్యని ఏ విధంగా విమర్శలు చేశారో మనం చూసాం. దుశ్శాసనుల్లాగా, మరి కీచకుల్లాగా ఆ రోజు అకట వీస చేసినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఆ రోజు అర్థమైపోయింది. అంతకంటే ఇంకేమనుకోవాలా? ఈరోజు ఎవడు మాట్లాడినా, నాగార్జున సాగర్ మాట్లాడినా, లేకపోతే నాగార్జున యాదవ్ మాట్లాడినా, వెంకటరెడ్డి మాట్లాడినా మాకు ఈరోజు సంబంధం లేదంటే ఇది నష్ట నివారణ చర్య. జస్ట్ అంతే. వాస్తవంగా మరి ఇతని యొక్క వ్యవహారం బోరుగడ్డ అంటే నోరు చెత్త కుప్పలాంటిది, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి వాడు అంత పైచాచికంగా మాట్లాడుతుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి
మరి ఎందుకు అతని మీద చర్యలు తీసుకోవాలా? ఆ రోజు అనేక మంది తెలుగుదేశం వాళ్ళని జైల్లో పెట్టారు కదా, సోషల్ మీడియా పేరుతోటి. వాళ్ళు ఏదో మాట్లాడని చెప్పి నాకు తెలుసు ఒక అంకబాబు గారని ఈనాడు సీనియర్ జర్నలిస్ట్, 74 సంవత్సరాల వయసు, అర్ధరాత్రి ఆయన లుంగి మీద ఉంటే ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశాను, తీసుకెళ్లి జైల్లో పెట్టారే, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారే. ఏం ఎందుకు చేయాలా మీరు బోరగడ్డని? ఎందుకు నోరు మూయించాలా మీరు? ఈ రోజేదో మీరు సూక్తులు చెప్తా ఉంటే ప్రజలు నమ్మరు మిమ్మల్ని. ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే మీరు గమనించాలా. ఎందుకంటే వర్రా రవీంద్ర రెడ్డి విషయం వచ్చింది, షర్మిలమ్మ గురించి ఏం మాట్లాడాడు వర్రా రవీంద్ర రెడ్డి? సునీతమ్మ గురించి ఏం మాట్లాడాడు? ఏ విధంగా కామెంట్ చేశాడు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది వాళ్ళ మీద. మీకు ఎన్ని తెలుసు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి మా షర్మిలమ్మ గురించి, కట్టుబొట్టు గురించి మాట్లాడినటువంటి వ్యక్తిత్వాలు వాళ్ళవి. వాళ్ళు ఈ రోజు ఏదో నీతులు చెప్తా ఉంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవన్నీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో 100 ఉంటాయి, ఆ పార్టీకి ఈ పార్టీకి. కానీ వ్యక్తిగత దూషణం చేయడం అనేది సమంజసం కాదు. దాన్ని తెలుసుకోవాలి. వాళ్ళేదో షర్మిలమ్మనో, చంద్రబాబునో, లేకపోతే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ ఉంటే మీరు ఆనందపడిపోయి ఆహా ఈహి అని చెప్పి నవ్వుకుంటా ఉంటే ఏమనాలి మిమ్మల్ని? ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఈరోజు మీరు అనుభవిస్తూ ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బోరుగడ్డ అనేవాడు ఒక అసాంఘిక శక్తి. అతను ఏమేం చేశాడు, ఎవరెవరిని భయపించాడు? మరి అతను గన్ మ్యాన్ పెట్టుకుని తిరుగుతున్నా అంటే ఏమనుకోవాలా? ప్రజలను భయపెడతాను అంటే మీ యొక్క లాండ్ ఆర్డర్ వైఫల్యం చెందని చెప్పి అనుకోవాలనా? అతను ఈరోజు స్వయంగా చెప్తా ఉన్నాడు, నాకు ఏఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్సీ డీజీపీకి ఇచ్చినటువంటి లాయర్లే నా కేసు వాదించారని చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కేసు వాదించిన లాయర్లే చెప్తూ ఉన్నాడు. మరి అతన్ని దాని మీద మీరు అరెస్ట్ చేయించండి, మళ్ళీ కేసు పెట్టి. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, మీ పార్టీ వాడు కాకపోతే ఈ విధంగా వీడు తప్పుడు ప్రచారం చేస్తున్నా అని చెప్పి మరి రమేష్ గారి కేసు పెట్టమని చెప్పండి. బోరగడ్డని లోపల వేయించమనండి. ఈ విధంగా జగన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు, ఇతను ఈ విధంగా కరెక్ట్ కాదు, ఇది మా పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నాడు అని చెప్పి మీరు కేసు పెట్టండి. ఇవన్నీ చేత కాకుండా, ఇవన్నీ చేయకుండా ఏదో మీరు ఏదో పత్తిత్తులాగా, శుద్ధ పూసులాగా మాట్లాడితే అర్థమైంది దీంట్లో. ఇది సమంజసం కాదు. ఏది ఏమైనా సరే బోరుగడ్డ అనిల్ లాంటి వాడిని, అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం ఏ రాజకీయ పార్టీకైనా, అది వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ఇంకా తెలుగుదేశంలో కూడా కొంతమంది ఈ మధ్య తీవ్రవాదులు తయారవుతున్నారు. ఇది సమంజసం కాదు. ఈ మధ్య కాదు సార్, ఎప్పుడే ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు టీడీపీలో కూడా. ఇదేం ఈ మధ్య ఏం కాదు. ఈ మధ్య కొద్దిగా తగ్గింది. ఇంకా మాట్లాడాలంటే కాస్త అరెస్ట్ జరిగిన తర్వాత ఎవరు భారతి గారిని అతను ఎలా ఇష్టమైనట్టు మాట్లాడినప్పుడు మళ్ళీ ఆడిని మళ్ళీ కస్టడీలో కొట్టడానికి మళ్ళీ మాధవ్ వెళ్తాడు. ఎంపీ అంట, మళ్ళీ గతంలో ఎంపీగా పనిచేసినాడు, పోలీస్ ఆఫీసర్గా పనిచేసినాడు. ఇది ఈ రకం. సార్ కోటేశ్వర గారు, మనం వద్దనుకున్న ఈ వీడియోలన్నీ మన ఫోన్లో దర్శనమిచ్చినాయి. బోరుగడ్డ అనిల్ కుమార్ ఆ టైంలో ఇచ్చినటువంటి వీడియోలన్నీ కూడా ఆశ్చర్యపోయాము. ఈ రకంగా పబ్లిక్గా కూడా మాట్లాడతారా, మాట్లాడితే ఈ రకంగా ఎలా వదిలేస్తారు అని చెప్పేసి. ఇప్పుడు పార్టీ ఓన్ అప్పుడేమో ఖండించకుండా ఇప్పుడు డిజోన్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏదో బయటపడ్డాం అనుకోవచ్చు. కానీ సామాన్యుడు ఎవరైనా, మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా, పార్టీలతో సంబంధం లేని వాళ్ళైనా నమ్మే అవకాశం ఉందా? ఇప్పుడు అతను ఆ విధంగా మాట్లాడి వీడియోలు అవన్నీ బయటకు వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి లేదా ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం అతన్ని అరెస్ట్ చేసి తగినటువంటి యాక్షన్ తీసుకొని ఉంటే ఇవాళ వైసీపీకి ఈ బోరుగడ్డ అనిల్ మచ్చ అనేటువంటిది పడి ఉండేది కాదు. అప్పుడు ఎంజాయ్ చేశారు. ఒక్క బోరుగడ్డ అనిల్ ఏంటి, అనేక మంది మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏమి చర్మాలు మందపడిపోయినాయి. అసెంబ్లీలో మాట్లాడినా, బయట మాట్లాడినా కానీ మందపడిపోయినాయి. అందుకని దానికి తగినటువంటి రాజకీయ మూల్యం వైసీపీ చెల్లించింది. ఇప్పుడు ఇంకా ఆ పాపం లేదా పాపం పుణ్యాల మీద నాకైతే నమ్మకం లేదు, కానీ అతన్ని సమర్థించి అతన్ని అందలం ఎక్కించినప్పుడు అటువంటి ఫలితం ఇప్పుడు ఇంకా అనుభవిస్తున్నారు. ఎంత కడిగేసుకున్నా అవి పోయేటు మాత్రం కాదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇంతకు మించి బోరుగడ్డ అనిల్ గురించి మనం మాట్లాడదగినటువంటి వ్యక్తి కాదు. అతను ఒక అవాంఛనీయ అసాంఘిక శక్తి. ఎవ్వరు
ఏ రూపంలో సమర్థించినా గానీ అది ఏమాత్రం క్షంతవ్యం కాదు. సభ్య సమాజానికే అతను ఒక మచ్చ అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, రమేష్ గారు, వంశీ గారు అండ్ సైద గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.